ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి సౌర్య సార్? అమ్మా ఎవడ్రా నీకమ్మా? ఎవడ్రా ఈ గుడిదలుపులు తీయమంది మిమ్మల్ని? ఎన్నో సంవత్సరాల నుంచి మూసేసిన గుడి తలుపుల్ని తెరిచి నిద్రపోతున్న దుష్ట శక్తిని మేల్కొల్పారు కదరా. ఏమైంది? గుళ్ళో లేని దేవుడి కోసం రాయిని మొక్కుతున్నారు. ఆ దేవుడు ఎప్పుడో వెళ్ళిపోయాడు రాయ్. అందుకే ఈ గుడి తలుపులు మూసేశారు. మళ్ళీ దేవుడు ఉన్నాడని గుడి తలుపులు తెరిపించి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. భక్తి అని పేరు చెప్పి మీ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇక్కడేమీ లేదు. నేను చెప్పింది వినకపోతే ఈ ఊరంతా నాశనం అయిపోతుంది. మీరు చేసే పూజలు పురస్కారాలన్నీ వేరే శక్తికి వెళ్ళిపోతాయి. ఆ శక్తి మేల్కొందంటే ఊరంతా వల్లకాడైపోతుంది. కాబట్టి గుడి తలుపులు మూసేయండి, మూసేయండి. అత్తయ్య, ఎవరై నీకు అత్తయ్య? ఇప్పుడు నేను మీ అత్తయ్యని కాదు. మీరు మా అత్తయ్య కాదా? మరెవరు? నేనెవరంటావేంటి? దేవుడు లేనప్పుడు ఎక్కడున్న శక్తి నా చేత పలికిస్తుంది. శక్త? ఏ శక్తి? శక్తికి పేరు ఎవరైనా పెడతారా? శక్తి, శక్తి. రమా, మా అమ్మకి దయ్యం పట్టిందా ఏంటి? ఇప్పటిదాకా పట్టలేదు, ఇప్పుడు పడుతుంది. ఆ దయాన్ని ఎలా వదిలించాలో కూడా నాకు బాగా తెలుసు. ఏం మాట్లాడుతున్నావు రామా? మీ అమ్మ వేషాలు వేస్తుంది సార్. ఇప్పుడు చూడండి. ఏం చేయబోతున్నావు రామా? మీరు చూడండి సార్. ఇక్కడ ఉంది దేవుడు కాదా? అవును, ఇక్కడ దేవుడు లేడు. అయితే ఆ దయ్యం మిమ్మల్ని పట్టిందా? అవును, దయ్యమే పట్టింది. అయితే చూస్తారేంటండి, దయ్యం పట్టిందంట. మామూలుగా మనం దయ్యం పడితే ఏం చేస్తాం? ఏ దొరికితే అది పెట్టి కొడతారమ్మా. కొట్టండి మరి. అమ్మో, ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాను? కొట్టండి, కొట్టండి.